ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ టోర్నమెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ దిగ్గజాలు కూడా ఈ టోర్నీ కోసం చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో జరుగుతుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఫైనల్ చేరే జట్లపై అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్ కు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. అంతేకాకుండా టీమిండియాపై షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. షోయబ్ అఖ్తర్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ కాకుండా ఆఫ్ఘనిస్తాన్ ను సెమీఫైనల్ చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడిస్తే తన కళ్ళారా చూడాలని కూడా ఆశిస్తున్నట్టు అతడు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సాధారణంగా బలహీన జట్లలో ఒకటిగా భావించబడుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్ ప్రముఖ జట్లకు షాకులు ఇస్తూ తమ ప్రతిభను ప్రదర్శిస్తుంది. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించి అద్భుతమైన విజయాలను సాధించింది. ఇప్పుడు ఏ జట్టు కూడా ఆఫ్ఘనిస్తాన్ ను తేలికగా తీసుకోలేరు. 2023 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను ఓడించడానికి ఆఫ్ఘనిస్తాన్ చాలా ప్రయత్నాలు చేసింది. మ్యాచ్ ను పూర్తిగా తన నియంత్రణలో ఉంచింది. కానీ మ్యాక్స్వెల్ కారణంగా ఓడిపోయింది. అఖ్తర్ పాకిస్తాన్ భారత్ ను ఓడిస్తుందని అంచనా వేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశలో పాకిస్తాన్ జట్టు ఇండియాను ఓడించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 23న దుబాయ్ లో భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే షోయబ్ అఖ్తర్ టీమిండియా ఫైనల్ కు చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఫైనల్లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పోరు జరగాలని ఆయన కోరుకుంటున్నారు. భారత్ పాకిస్తాన్ తో పాటు మరెన్నో జట్లతో పోటీపడుతుంది. ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో మ్యాచ్ జరగడానికి ముందు టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతుంది. మార్చి 2న భారత జట్టు తన చివరి గ్రూప్ దశ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది.